శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే సదా శివోం. పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది రోజు మనం జరుపుకుంటూ ఉంటాం. 2026 అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే కనుక మార్చి 19వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాన్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం, న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరచుకుందాం, ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం, ఈ కొత్త సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి కూడా నేను ఇలా మారదాం అనుకుంటున్నాను, నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు కానీ నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేద్దామని కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు. అటువంటి వారు జనవరి 1వ తారీఖు నుంచి 2026 డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుందాం. ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం. జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. ఇది పంచాంగ శ్రవణము కాదు. పరాభవనామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు. కేవలం ఆంగ్లనామ సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే మీకు ఈ యొక్క ప్రిడిక్షన్, ఈ జాతకం అనేటువంటి చెప్తున్నారు. ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు, పంచాంగ శ్రవణం రోజు చెప్పచ్చు కదా అని అంటే, జనవరి 14వ తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి 14 బుధవారం అండి. బుధవారం రోజు జనవరి 14 బుధవారం అనురాధ నక్షత్ర సింహలగ్నం నందు సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు. దీనివల్ల కొన్ని రాసుల వారు అంటే ఉన్నటువంటి 12 రాసుల్లో కొన్ని రాసుల వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి. అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం, ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాలకి వల్ల మీరు అప్పులు పాలవుతారా, లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఖచ్చితంగా రవి సంక్రమణ తదనంతరం మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రవణం 2026 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది కేవలం నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవి సంక్రమణ ఆధారంగా మాత్రమే చెప్తున్నాను, అది కూడా గోచార రీత్యా మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరు చెప్పరు. 1వ తారీఖు నుంచి మారదాం, రేపు 10వ తారీఖు నుంచి మారదాం, ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు. యావయ్యా ఇల్లు ఎప్పుడు కొన్నాము, నెక్స్ట్ ఇయర్ కొనేస్తానండి, తర్వాత సంవత్సరం జనవరి 10-15 తర్వాత శుభగడియలు వస్తున్నాయి కదా, రవి మారిన వెంటనే ఇల్లు కొనేటువంటి ఆలోచనలో ఉంటాను. యాయా చెడు వ్యసనాలు ఎప్పుడు మానేస్తున్నావు, రేపు న్యూ ఇయర్ నుంచి మానేస్తామండి, న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే నీకు ఈ ప్రిడిక్షన్ అనేది చెప్తున్నాను. అయితే 2026 మార్చి 19వ తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఇప్పుడు వస్తున్నాయి, ఎన్ని గ్రహణాలు ఉన్నాయి, ఈ గ్రహణాల్లో ఏ రాసుల వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి, రాజు మంత్రి సైన్యాధిపతి శయ్యాధిపతి షష్ఠమాధిపతి ఎవరు ఉన్నారు, వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభవనామ సంవత్సరం ఏ విధమైన మార్పు జరుగుతున్నాయి అనేది మనం రానున్న రోజుల్లో అంటే మార్చి 1వ తారీఖున తెలియజేసుకుందాం. ఇప్పుడు కేవలము ఆంగ్లనామ సంవత్సరం ఆధారంగా
జనవరి 14వ తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రిడిక్షన్ చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే. మీ వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఇలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం, దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని, అసలు భవిష్యత్తు ఉంటుందా, భవిష్యత్తులో నాకంటూ ఒక కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా, అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా, ఆర్థికంగా నిలబడగలుగుతానా, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతానా, ఏ విధమైనటువంటి దేవతారాధన, ఏ విధమైనటువంటి దానాలు, ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది, అందరికంటే నాకు ఒక గుర్తింపు సమాజంలో ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. మేషరాశి వారికి న్యూ ఇయర్ నుంచి డిసెంబర్ వరకు కూడా, అంటే జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు 2026లో ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటువంటిది గోచార రీత్యా అందరి కూడా రవి సంక్రమణ, జనవరి 14వ జరిగేటువంటి రవి సంక్రమణ మకరంలోకి రావడం వల్ల, అందులోనూ సింహలగ్నంలో అనురాధ నక్షత్రంతో ఉండడం వల్ల వీరికి జనవరి నుంచి మార్చి వరకు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఏ నిర్ణయం అయినా సరే తప్పు అవుతుంది. ఏ నిర్ణయం మీరు చేస్తున్నా సరే అది ఖచ్చితమైన నిర్ణయంగా కాకుండా అందులో ఏదో లోటు ఉంది అనేటువంటి బాధాయుక్తంతో మాత్రమే మీ నిర్ణయాలు తీసుకుంటారు. మార్చి దగ్గర నుంచి ఆగస్టు వరకు కూడా విందు వినోదాల్లో శుభ కార్యక్రమంలో పాల్పంచుకోవడం, స్థిరాస్తి కొనుగోలు చేయడం, తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి అనేది దక్కించుకోవడం, ఆనందంగా ఉండడం, ఆర్థికంగా నిలబడడం అనేటువంటి నడుస్తూ ఉంటాయి. ఆగస్టు తర్వాత నుంచి కూడా అక్టోబర్ వరకు ఈ 3 నెలలు కొంచెం ఆరోగ్యమైనటువంటి సమస్యలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ సమస్యల వల్ల మీరు ఇప్పటి వరకు సేవ్ చేసినటువంటి సేవింగ్స్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఖర్చు పెట్టేయడం, శత్రువులు అధికమవడం, విడిచిపెట్టినటువంటి బంధాలు కానీ బంధుత్వాలు కానీ ఏవైతే ఉన్నాయో వల్ల తిరిగి రావడం, దానివల్ల లేనిపోని తలకాయ నొప్పి మీ అంతా మీరే తలకి ఎత్తుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల విషయానికి వస్తే కనుక కష్టపడాలి. నేనంటూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను కాబట్టి వాటికి ఇంకా నేను కట్టుబడి లేను, నేను కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, నేను ఇలా ఉండకూడదు అనేటువంటి ఒక వైవిధ్యమైనటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. మేషరాశి వారికి జనవరి నుంచి కూడా ఒక వినూత్నమైన ఆలోచన, ఏదో సాధించాలి, దానికి ఖచ్చితమైన ప్రామాణికాలు కలగాలి అనేటువంటి నిర్ణయంలో ఉంటూ ఉంటారు. అంతేకాకుండా మేషరాశి వారు మార్చి 19వ తారీఖు తర్వాత శనీశ్వరుడు రాహుయుక్తంతో కలగడం కొంచెం ఇబ్బందిదాయకంగా ఉన్నా సరే మీరు అనుకున్నటువంటి పనిలో మీ పేరు ప్రఖ్యాతులు పెరిగి ఒక స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు మాత్రం జూన్ నెలలో కలిసి వస్తుందని చెప్పాలి. రవి సంక్రమించిన తదనంతరం మీ వ్యాపార అభివృద్ధికి కానీ ఆర్థికంగా నిలబడటానికి కానీ కాస్త సమయం పడుతుంది. ఖచ్చితంలో ఖచ్చితం 5 నెలల వరకు కూడా మీ యొక్క స్థిరత్వమైనటువంటి ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఈ ఆగస్టు 2026 ఆగస్టు తర్వాత స్థిరమైనటువంటి సంపాదన మీద ఏకాగ్రత చేయడం అనేది జరుగుతుంది. మేషరాశిలో వారు భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరుగుతూ ఉంటాయి. ఆలోచన ధోరణి ద్వంద్వయుక్తంతో ఉంటూ ఉంటుంది. విద్యార్థులకు మాత్రం 2026లో కలిసి వచ్చేటువంటి అవకాశం. 2026 జనవరి 3వ తారీఖున మేషరాశి వారు దృఢంగా ఒక 4 విషయాల్ని మాత్రం మీరు అనుకోండి. మొట్టమొదటిది, ఏది ఏమైనా నేను చేపట్టిన పని నేనే చేయగలుగుతాను అని ఒక మాట మీలో మీరు అనుకుంటూ ఉండండి. రెండవది, ఏ పనిలో అయినా సరే ముందు మీరు ఉండండి, అది అపజయమైనా సరే జయమైనా సరే మీకంటూ ఒక ప్రత్యేకత అనేటువంటిది మీరు చేసేటువంటి పనులు నలుగురు గుర్తిస్తారు.
కానీ అది ఫెయిల్ అయినా కాడ మీరే ఒక ఇతను ఇలా చేసి ఉండుంటే, ఇతను ఆ రోజు నా మాట వింటుంటే, అంటే మనల్ని ప్రోత్సహించేటువంటి వారు ఎక్కువ అవుతుంటారు. మూడోది, చెడు వ్యసనం వదులుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా జనవరి 14 తర్వాత ఆలోచించి ఆచరణలో పెట్టండి. డాక్టర్ గారి సలహాలు తీసుకోవడం, మందు మానేయడానికి ఏదన్నా రెమెడీస్ తీసుకోవడం లాంటివి చేసుకుంటూ ఉండండి. ఆడవారు మాత్రం జనవరి దగ్గర నుంచి మార్చి వరకు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అనూహ్యంగా మొహాన్ మీద దెబ్బలు తగిలేటువంటి అవకాశం, మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిపోయినా ఈ ముఖానికి సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు, ఈ దవడన విరిగిపోయి ముఖంలో అందవిహీనత్వం ఏర్పడేటువంటి అవకాశం ఈ సంవత్సరంలో జరుగుతోంది. కాబట్టి అనురాధ నక్షత్ర సింహలగ్నంలో జనవరి 14వ తారీఖు బుధవారం రోజున సూర్యుడు మకరంలోకి రావడం వల్ల జరిగేటువంటి ఆధారాలుగా మేషరాశి వారికి 2026లో జరిగేటువంటి విషయాలు తెలియజేయడం జరిగింది. జనవరి దగ్గర నుంచి డిసెంబర్ వరకు కూడా మేషరాశి వారు నిత్యము ఈశ్వరారాధన గావించడం చాలా శ్రేయస్కరమైనటువంటి విషయం.